ఆర్ఎంపీ, పిఎంపీ, గ్రామీణ వైద్య మిత్రులకు నమస్కారం. మనం వాయిస్ ఆఫ్ ఆర్ఎంపీ అనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మిత్రులు చాలామందికి చెప్పినప్పుడు మిత్రులందరూ సోదర సోదరీమణులు స్పందించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా మన మిత్రుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన వ్యవస్థ విషయంలో ఏం జరుగుతూ ఉందా ఏందా అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. జనవరి 10వ తారీఖు 2026 సంవత్సరం జరగబోయే జాయింట్ యాక్షన్ కమిటీ ఏపీఆర్జేఏసీ ఆధ్వర్యంలో అన్ని ఫెడరేషన్లు కలుపుకొని గుంటూరు ఆదిత్య హాస్పిటల్ వారు ఏర్పాటు చేస్తున్న ఆర్ఎంపీ మహాసభను ప్రతి ఒక్క మిత్రుడు హాజరై ఆ సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క సభ్యుడు జనవరి 10వ తారీఖు 2026 సంవత్సరం అంటే వచ్చే నెల ఎన్ని పనులున్నా సరే, మనం ఎన్నో పనులు ఉంటాయి, మనకు పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఉంటాయి, ప్రతిదానికి మనం ఏదో ఒక రోజు కేటాయించి వెళ్తూ ఉంటాం. అలాగే ఇది మన ఆర్ఎంపీల మీటింగ్ అంటే ఆర్ఎంపీల పండుగ రోజు అన్నమాట మహాసభ. అది ప్రతి ఒక్క మిత్రుడు వైట్ అండ్ వైట్ ధరించి విధిగా ఆ రోజు అంటే సిరంజి పట్టిన ప్రతి మిత్రుడు సంఘాలతో సంబంధం లేకుండా 3 ఫెడరేషన్లు కలిసి చేస్తూ ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ మీటింగు. అంటే ఏదో ఒక సభ్యుడు ఏదో ఒక సంఘంలో ఉండే ఉంటారు. కొంతమంది సభ్యులు తెలియక ఇప్పటి వరకు ఏ సంఘంలోనూ ఈ ఫెడరేషన్ చేయలేకపోతే వాళ్ళు కూడా ఈ ఈ మహాసభకు హాజరైతే అక్కడ జరుగుతున్న విషయాలన్నీ తెలుస్తాయి. తద్వారా తర్వాతైనా ఏదో ఒక సంఘంలో ప్రతి సభ్యుడు ఏదో ఒక సంఘంలో ఉండాలి. ఇది డిఎంఎన్హెచ్ఓ గారు కూడా చెప్పారు ఈ మాట. కాబట్టి ప్రతి ఒక్క ఆర్ఎంపీ అనబడే మిత్రులకు ప్రతి ఒక్కరూ ఆ రోజు విధిగా హాజరై మీటింగ్ జయప్రదం చేయాలి. ప్రతి ఒక్కరూ వైట్ అండ్ వైట్ ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన లీడర్లందరూ రాజా సిద్ధార్థ గారు, జిఎస్ ప్రసాద్ గారు, విబిటి రాజు గారు, కరళ గణపతి గారు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కలిసి ఒకే ఫెడరేషన్లో ఉన్నారు. అప్పట్లో ఫెంపా, ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య. ఇందులో దాదాపు ఒక 22 సంఘాలు కలిపి ఒక ఫెడరేషన్ ఏర్పడ్డాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని కలిస్తే వారు జీవో నంబర్ 429 ఏర్పాటు చేసి మనకి ప్రతి ఆర్ఎంపీ మిత్రుడికి 1000 గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇప్పించాలని ఆయన సంకల్పం చేసి అది మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు అది మధ్యలో ఆగిపోవటం, అంతటితో అప్పటి నుంచి ఎవ్వరూ ఏ ముఖ్యమంత్రులు మన గోడు వినిపించకపోవటం. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి పాదయాత్రలో ఉన్నప్పుడు మనం సంఘ నాయకులందరూ కలిస్తే వారు కూడా అధికారం వచ్చిన తర్వాత మా నాన్నగారు చేసినట్టు చేస్తా అని చెప్పారు. వారు ఏం చేయలేదు. గతంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఆయన జీవో నంబర్ 465 తీసుకొచ్చి 2-3 రోజులు అమలు అవుతుందనగా మరి ఏం తేడా వచ్చిందంటే మధ్యలో అది అంతటితో అర్ధాంతరంగా అది స్టార్ట్ అవ్వకుండా ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ మన శ్రీ రాజ సిద్ధార్థ గారు, జిఎస్ ప్రసాద్ గారు, అలాగే కరళ గణపతి గారు, అలాగే విబిటి రాజు గారు, వీళ్ళంతా అంటే రకరకాల 3 ఫెడరేషన్ ఉన్నాయి. ఫెడరేషన్ మొత్తం కలిసి ఏకతాటి మీద మాజీ ఎమ్మెల్సీ టిటిడి జనార్దన్ గారి ద్వారా, లంకదాసి ప్రసాద్ గారి ద్వారా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన గుర్తింపుని మళ్ళీ ఆ 429 జీవోని పునరుద్ధరించాలని, మళ్ళీ మనకి అలా ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో పోరాడుతున్నాం 40 సంవత్సరాల నుంచి. అది మళ్ళీ ఇప్పుడు డాక్టర్ గోవిందరెడ్డి గారు, డాక్టర్ ఎన్ఎల్ రావు గారు వీళ్ళందరూ ఒక్కొక్క ఫెడరేషన్ ఒక్కొక్క కాడికి ఏర్పడి అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈసారి మన కళలు నెరవేరే టైం సానుకూలంగా ఉంది. కాబట్టి మిత్రులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అంటే ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే, అది ఏ మీటింగ్ అయినా కానివ్వండి, ఆర్ఎంపీల మీటింగ్ అంటే అది ఇప్పుడు గతంలో రాజమండ్రిలో జరిగింది, తాడేపల్లిగూడెం జరిగింది, కృష్ణా జిల్లాలో జరిగింది, ఇప్పుడు మన గుంటూరులో జరుగుతూ ఉంది, వచ్చే నెలలో ఒంగోలు జరుగుద్ది. ఒక్కొక్క ఫెడరేషన్ ఒక్కొక్క చోట పెడతా ఉంది. అక్కడ
ప్రతి సంఘంలో ఉన్న సభ్యులందరూ హాజరవుతారు. కాబట్టి సంఘాల మీద రకరకాల వాళ్ళు నెగిటివ్లు చెప్పి సంఘాల్లో ఏదో ఒకళ్ళకి గొడవలు ఉన్నాయని చెప్పి ఇలాగే ఏదో ఒకటి నెగిటివ్ సృష్టించి కొంతమంది ఇప్పటికి కూడా ఈ మన కళ నెరవేరకుండా అడ్డం పడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మిత్రులందరూ ఈ నాయకులు అందరూ కలిసికట్టుగా ఉన్నారు. అందరూ ఏకతాటి మీదకి వచ్చి పోరాడుతూ ఉన్నారు. కాబట్టి సభ్యులు ఎవరు చెప్పిన మాట వినకుండా రకరకాల మాటలు రకరకాల వార్తలు జరుగుతూ ఉన్నాయి బయట. అవన్నీ ఎవరు వినొద్దు, నమ్మొద్దు. సభ్యులందరూ ఏకతాటి మీద ఉన్నారు.